I hand over to Divya. Bless you. ఈ సమయాన్ని సిస్టర్ దివ్యకి నేను అప్పగిస్తున్నాను. Hello everyone. మీకందరికీ శుభాకాంక్షలు. I'll be very quick. నేను చాలా త్వరగా చెప్పేస్తాను. Just wanted to say how I started my journey. నా యొక్క ప్రయాణం ఎట్లా ప్రారంభమైందో నేను చెప్పాలని ఆశిస్తున్నాను. I got saved before I got married. నాకు పెళ్లి కాక ముందుకే నేను రక్షింపబడ్డాను. And I used to read Bible a lot at that time. నేను ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదివే దానిని. And I knew what God was speaking to me. నాకు తెలుసు దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఏం మాట్లాడుతున్నాడో నేను తెలుసుకునేదాన్ని. So when I got married, నాకు ఎప్పుడైతే వివాహం జరిగిందో the first things that God always reminded me was దేవుడు నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే from 1 Corinthians మొదటి కొరింథీయులు chapter 13 13వ అధ్యాయము verses 4 to 7. 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. All of these verses are love verses. All these verses are love verses. ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినటువంటి వాక్యాలై ఉన్నాయి. We love our children. మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా. So when we look at them, we can see whether we are doing all of these with our children. వారిని మనం చూసినప్పుడు ఇవన్నీ మనం వారి పట్ల చేస్తున్నామా లేదా అనేది మనం గ్రహించాలి. It says love is kind. ప్రేమ దీర్ఘకాలం సహించును. Are we kind to our children? మన పిల్లలని సహిస్తున్నామా, దీర్ఘకాలం సహించగలుగుతున్నామా? It's not rude. మనం వారితో కఠినంగా మూర్ఖంగా మనం ప్రవర్తిస్తున్నామా? It's not selfish. అది మన గురించి మనమే స్వార్థముతో కాక, But it also it does not rejoice in iniquity. It does not rejoice in iniquity. అతిక్రమంలో ఆనందించకుండా but rejoices in the truth. కానీ సత్యములో ఆనందిస్తున్నామా? I'll come back to that very quickly. ఈ విషయానికి నేను మరలా తిరిగి వస్తాను. But I just wanted to say about children to us from God. దేవుడు మనకిచ్చినటువంటి, దేవుని దగ్గర నుండి మనకు వచ్చినటువంటి ఈ పిల్లల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. It says in Psalms కీర్తనల గ్రంథము 127 127 the first part of verse 3 3వ వచనంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని చదువుదాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. Children are a heritage of the Lord. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. So I wanted to find out కాబట్టి నేను తెలుసుకోవాలనుకున్నది, what does heritage mean? అసలు స్వాస్థ్యం అంటే ఏంటి? That means it's property. స్వాస్థ్యం అంటే ఒక ఆస్తి. What we have inherited. మనము మన పితరుల దగ్గర నుంచి పొందుకున్న ఆస్తి, వారసత్వ ఆస్తి. To value and enjoy in the present. ఈ కాలంలో మనము వాటి ద్వారా ఆనందించడానికి మనము మన పితరుల దగ్గర నుంచి పొందుకున్నది. So Psalms 127 కీర్తనల గ్రంథము 127లో verse 3 says, 3వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది, Children are the property of the Lord. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. We have inherited them from God. అది పిల్లలని మనం దేవుని యొద్ద నుండి మనం పొందుకున్నాము. To value, దానిని కాపాడుతూ and enjoy, దానిని ఆనందిస్తూ when they are with us. మనతో వారు ఉన్నప్పుడు. And we all know our children are with us for the first
15-20 years. మనకు తెలుసు మన పిల్లలు మనతో పాటు ఒక 15-20-25 సంవత్సరాల వరకు ఉంటారు. So we value and enjoy them. వారికి సమయాన్ని ఇస్తూ వారితో పాటు మనం చాలా ఆనందిస్తాం. Because they are God's property. ఎందుకంటే వారు దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నారు. So Deuteronomy chapter 11. ద్వితీయోపదేశ కాండము 11వ వచనం, verse 19. 19వ వచనం It says, ఈ రీతిగా తెలియజేస్తుంది. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పడుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడొచ్చు, వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను. you have to tell about God and all your testimonies to your children. దేవుని గురించి తర్వాత మీరు విన్నటువంటి సాక్ష్యములన్నీ మీ పిల్లలకి తెలియజేయాలి. When you are sitting in the house, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, when you walk, మీరు నడిచినప్పుడు, when you lie down, మీరు పడుకున్నప్పుడు, when you get up, మీరు లేచినప్పుడు. there is no specific time. ఒక సమయం అంటూ లేదండి. ఎప్పుడు మనం మన పిల్లలకి చెప్పాలి. when you can't talk about God. దేవుని విషయాన్ని తెలియజేయడానికి సమయం అక్కర్లేదు. don't wait for your prayer time. పడుకునే సమయం వరకు మీరు వేచి చూడొద్దు. ప్రార్థనా సమయం వరకు వేచి ఉండొద్దు. just speak to them as God leads you. దేవుడు మీతో మాట్లాడిన వెంబడే పిల్లలతో మాట్లాడండి. now when we value something, మనము దేన్నైనా when we value విలువ కడితే we will look after it. మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. and we have to discipline and look after them. ఒక క్రమబద్ధంగా దాన్ని చూసుకుంటాం కదా. so when children are being silly and not doing the right things, పిల్లలు చిలిపిగా పనులు చేస్తున్నప్పుడు లేదా మన మాటను విననప్పుడు, God has given to you the authority, దేవుడు మనకొక అధికారాన్ని ఇచ్చాడు. to discipline them too. వారిని క్రమపరచడానికి కూడా దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చాడు. in love. ప్రేమతో. so as Robin said, don't do it in anger, do it when you calm down and in love. రాబిన్ బ్రదర్ గారు చెప్పినట్లుగా కోపంతో వారిని క్రమపరచకండి, కానీ మీకు ఆ కోపం చల్లారిన తర్వాత ప్రేమగా వారిని క్రమపరచండి. Romans chapter 4. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము second part of verse 17. 17వ వచనంలో ఉన్నటువంటి చివరి భాగము. అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. God gives life to the dead that call. It's in 17వ వచనం చదవండమ్మా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. Usually when you have the baptism or the dedication service, మనకు బాప్తిజం గాని బాప్తిజం సర్వీస్ అయినప్పుడు the pastor will tell you what he sees that the child will grow up to be. The pastor will tell you what the child, will tell you from God what the child will grow up to be. పాస్టర్ గారు ఈ రీతిగా చెప్తారు, వీరు పెరిగి పెద్దగైన తర్వాత ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. like just speak over your children what you want them to be. మీ పిల్లలతో మీరు మాట్లాడండి, వారు ఎట్లా ఉండాలో వారితో మాట్లాడండి, వారి మీద పలకండి. For example, ఒక ఉదాహరణ ఇస్తాను. when some small children does something which is not right, ఎవరైనా చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే don't call them naughty. వారిని వెంటనే తుంటరివాడా అని పిలవకండి. We are used to calling them, you're a naughty boy, you're a naughty girl. తుంటరివాడా, తుంటరి పనులు చేసే అమ్మాయి ఈమె అని పిలవడం మనకు అలవాటైపోయింది. That naughty gets stuck in their mind. ఆ యొక్క తుంటరితనం అనేది వారి మనసులో అట్లానే ఉండిపోతుంది. Try to say, okay, don't do that.
try to say, don't do that. మీరు అట్లా తుంటరివాడా అని పలకడం కన్నా అట్లా చేయకండి నాన్న అని చెప్పండి. So these are some of the small things that I used to do as my elders was growing up. నా పిల్లలు పెరుగుతున్నప్పుడు నేను కూడా ఇట్లానే వారు ఏదైనా తుంటరి పని చేసినప్పుడు వారిని ఇమీడియట్ గా అట్లా అనకుండా, మాటలు అనకుండా మెల్లిగా వారికి ఇది తప్పు నాన్న, ఇది చేయొద్దు అని చెప్పేదాన్ని. When you pray to God, ప్రార్థన చేసినప్పుడు ask God what he is telling you about your children. నువ్వు నీ పిల్లల పట్ల ఏదైతే ఇబ్బంది పడుతున్నావో అది దేవుని ఎదుట చెప్పడానికి ప్రయత్నం చేయండి. Like Romans 4:17 says, రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చెప్పినట్లుగా, speak and call things that are not, even when they don't exist. లేని వాటిని ఉన్నట్టుగా మనము మాట్లాడాలి. Thank you. ఈ విషయాలను మీతో పంచుకోవడానికి దేవుడు సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టి అభినందిద్దాం.